ఎవడే సుబ్రహ్మణ్యం రీ రిలీజ్కి ఇదే పర్ఫెక్ట్ టైం. డబ్బు సంపాదనే లక్ష్యంగా జీవితంలో పైకి ఎదగాలనే తపనతో మనిషి ఎంత స్వార్థపరుడిగా మారుతున్నాడో, జీవితాన్ని జీవించడం మానేసి ఎంత యాంత్రికంగా తయారవుతున్నాడో చూపించిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. సెల్ఫ్ రియలైజేషన్ కాన్సెప్ట్ని డైరెక్టర్ నాగశ్విన్ కథగా మార్చిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గమ్యం తెలియకుండా ఉరుకుల పరుగుల జీవితాన్ని ఒక్క క్షణం ఆపి అసలు జీవితం అంటే ఏంటో తెలియజేసే ఈ సినిమాకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. డైరెక్టర్ నాగశ్విన్ తన తొలి సినిమాతోనే ఇలాంటి కమర్షియల్ కొలతలు లేని ఒక ప్రత్యేకమైన కథని ఎంచుకొని ఒరిజినల్ ఫిల్మ్ మేకర్గా ఎవడే సుబ్రహ్మణ్యంతో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ కథని ఒక్కసారి గుర్తు చేసుకుంటే సుబ్రహ్మణ్యం ఒక బ్యాంకర్, జీవితంలో ఎంతో ఎత్తుకు రావాలనే తపనతో ఉంటాడు. ఈ క్రమంలో ప్రేమని పెళ్లిని కూడా ప్రాక్టికల్గా చూస్తాడు. చిన్నప్పుడు తనని వదిలిపోయిన స్నేహితుడు రిషి హిమాలయాల్లోని దూద్ కాశీకి వెళితే మనమేంటో తెలుస్తుంది అని సుబ్బుని పట్టుబడతాడు. తన భవిష్యత్తు కోసం, తన స్నేహితుడి కోసం సుబ్బు తనకి కొత్తగా పరిచయమైన ఆనందితో కలిసి దూద్ కాశీకి బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో సుబ్బుకి అసలైన జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. డైరెక్టర్ నాగశ్విన్ ఈ కథని మనసుకు హత్తుకునే ఒక విజువల్ ఫీస్ట్లా తీశాడు. కథలోని ఎమోషన్స్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. ఎవడే సుబ్రహ్మణ్యం కథ ఎవర్ గ్రీన్. 10 ఏళ్ల క్రితం వచ్చిన ఈ కథకి ఇప్పటి పరిస్థితులకు కూడా పర్ఫెక్ట్గా నప్పుతుంది. నిజానికి ఈ 10 ఏళ్ళు ఇలాంటి సినిమా మరొకటి రాలేదనే చెప్పాలి. కోవిడ్ తర్వాత మనుషుల జీవితాల్లో ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. జీవితాన్ని తెరపై చూపించే చిత్రాలని ఆడియన్స్ కోరుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా రీ రిలీజ్గా మార్చి 21న వస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యం రీ రిలీజ్కి ఇది పర్ఫెక్ట్ టైం అనే చెప్పాలి.